ఈ రాత్రికాల సమయం ప్రత్యేకమైన ప్రార్థనా కూడికలోనికి అవకాశం ఇచ్చినటువంటి దేవుని సేవకులు జార్జయ్య గారికి, అలాగే ప్రసాద్ అన్నకి ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మా హృదయపూర్వకమైన వందనాలు. అలాగే ఈ రాత్రి ఈ కూడికలో దేవుని మాటలు వినటానికి ఆసక్తితో చేరి వచ్చిన మీ అందరికి కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుని వాక్యంలో నుంచి ఒక మాట చదువుకుందాం. సామెతల గ్రంథం 14వ అధ్యాయం. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 25వ వచనం. 25వ వచనం ఒకసారి చూడండి, అందరూ ఒకసారి తీయండి. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 25వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది: నిజము పలుకు సాక్షి మనుష్యులను రక్షించును, అబద్ధములాడువాడు వట్టి మోసగాడు. చాలు, అంతవాటికి చాలు. ఇక్కడ రెండు పదాలు ఉన్నాయి. నిజం మాట్లాడేవాడు, నిజాన్ని పలికేవాడు. రెండవది అబద్ధాన్ని పలికేవాడు. నిజము పలుకు సాక్షి ఏం చేస్తాడంట? మనుష్యులను రక్షిస్తాడు. ఈరోజు మీకు ఏది కావాలి చెప్పండి? నిజం కావాలా, అబద్ధం కావాలా? మీరు ఏది ఎక్కువ నమ్ముతారు? నిజాన్ని ఎక్కువ నమ్ముతారా, అబద్ధాన్ని ఎక్కువ నమ్ముతారా? మీరు వాక్యం కాస్త ముందుకెళ్ళిన తర్వాత ఎవరు ఏది నమ్ముతారనేది మనకు అర్థమైపోతుంది. చాలా స్పష్టంగా చెప్తున్నాడు ఇక్కడ. నిజము పలుకు సాక్షి మనుష్యులను ఏం చేస్తాడంట? రక్షిస్తాడు. అయితే ఇంకొక వ్యక్తి కూడా ఉన్నాడు, అబద్ధములాడువాడు వట్టి మోసగాడు అనే విషయాలు చాలా స్పష్టం చేస్తున్నాడు. యేసు ప్రభు ఈ లోకానికి మరి ఎందుకు వచ్చారు అని కనుక మనం అడిగితే బైబిల్ గ్రంథంలో చాలా సాక్ష్యాలు ఉన్నాయి. చాలా పనుల నిమిత్తం ఆయన వచ్చాడు. వాటిల్లో ఒక విషయాన్ని ఈరోజు నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. ఆయన మాట్లాడిన ప్రతి మాటల వెనకమాల ఏముంటుంది చెప్పండి? ఉద్దేశం. నిజం చెప్పాడు. ప్రపంచానికి ఏం చెప్పాడు? నిజం చెప్పాడు. ఇంకొక వ్యక్తి కూడా ఉన్నాడు. ఆయన మాట్లాడిన కాసేపటికి ఇంకెవరు మాట్లాడతారు? అపవాది మాట్లాడతారు. ఏదేను తోటలో మొట్టమొదట మీరు చూస్తే మొదట ఎవరు మాట్లాడారు? దేవుడు మాట్లాడాడు. దేవుడు మాట్లాడిన కాసేపటికి ఎవరు మాట్లాడారు? అపవాది మాట్లాడాడు. ఇప్పుడు కూడా జరిగేది అదే. ఇప్పుడు ఎవరు మీతో మాట్లాడుతున్నారు? దేవుడు మాట్లాడు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఎవరు మాట్లాడతారు మీతో? అర్థమైంది ఎప్పుడన్నా మీకు? అందుకనే దేవుడు చెప్పిన మాటలు మనం ఇంటికి వెళ్ళిన తర్వాత ఇక్కడున్న ప్రభావం ఇంటికి వెళ్ళిన తర్వాత ఉండదు. దేవుని మాటలు విన్నప్పుడేమో వినుట వలన విశ్వాసం కలుగుతుంది. దేవుని కొరకు ఏదైనా చెయ్యాలి, దేవుడు నాతో మాట్లాడాడు, మార్చుకోవాలి, ఇది నిజమే కదా, ఉన్నది ఉన్నట్లే కదా చెప్పాడు, నా పాపమే కదా, నా దోషమే కదా అని అనుకుంటాం ఇక్కడ ఉన్నంతసేపు. కానీ నువ్వు ఇంటికి వెళ్ళేసరికి ఇంకొకడు రెడీగా ఉంటాడు. ఆడంటాడు ఇదంతా అబద్ధం, లేకపోతే మీ పాస్టర్ గారు చెప్పిందంతా అబద్ధం. అట్లా ఎవడు బతకలేడు. అట్లా బతకటం ఎవడి వల్ల సాధ్యం కాదు. మీరు గుర్తుంచుకోండి, మొదట దేవుడు మాట్లాడతాడు, తర్వాత ఈ విషయం మనకు అర్థం కావాలి. ఆది దంపతులు మనం చూసినట్లయితే ఆదాము అవ్వని ఎవరి మాటలు నమ్మారు చెప్పండి? నిజాన్ని నమ్మారా, అబద్ధాన్ని నమ్మారా? మరి ఆ సంతతిలో నుంచే వచ్చాం మనం కూడా. మనం ఎవరమే? ఆదాములో నుంచి వచ్చిన వాళ్ళమే కదా. మనలో కూడా ఆ బీజం యొక్క లక్షణాలు ఉంటాయి కదా.
మనం కూడా ఎక్కువ సార్లు ఏం చేస్తామంటే చెప్పండి, మొదట నిజాన్ని విన్నప్పుడు నిజాన్ని నమ్ముతావు, కానీ అబద్ధంని విన్నప్పుడు నిజాన్ని అబద్ధంగా నమ్ముతావు. అందుకే అపవాది ఏదైనా తోటలోకి వచ్చి అన్నాడు, ఇది నిజమా అని అన్నాడు అంతే. ఇది నిజమేనా నేను అన్నది? ఆయన ఏదో వచ్చాడు ఏదో చెప్పాడు కదా, అది నిజమేనా అన్నాడు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా మీ అయ్యగారు ఏంటి అరిసరిసి చెప్పాడు, నిజమేనా? అలా బతకటం సాధ్యమేనా అంటాడు. అవును బాబు, మరి దేవుడు అట్లా బతకమన్నాడు. ఇదంతా సొత్తాబద్ధం. ఎవ్వడు బతకలేడు, బైబిల్ ప్రకారంగా ఎవ్వడు భూమి మీద బతకలేడు అన్న మాట ఒకటి వినపడింది అనుకోండి మీ చెవులకి, ఎట్లా ఉంటుంది? కమ్మగా ఉంటుందా? లేకపోతే మీకు ఎట్లా ఉంటుంది? దేవుడేమో ఇలా బతకొచ్చు అని చెబుతాడు, వాడంటాడు ఇట్లా బతకలేరు మీరు, ఇలా బతకటం మనిషి అనే వాడి వల్ల కాదు అంటాడు. ఎప్పుడైతే వాడు మాట్లాడతాడో దేవుని మాటల యొక్క ప్రభావం అంతా పలచబడిపోయి వాడి మాటల ప్రభావం మన మీద ఎక్కువైపోయి, అమ్మగారు ఏం చేసింది? అపవాదిగాడి మాటలే ఎక్కువ నమ్మి తెంచకూడని పండుని తెంచి అలా ఆయన చేతికి కూడా ఇచ్చి తన పాపంలో పాలిభాగస్తుని చేసింది. దేవుడు ఏం చెప్పాడు? నిజం చెప్పాడు, వాస్తవం చెప్పాడు. అపవాది ఏం చెబుతాడు? అబద్ధం చెబుతాడు. కానీ మనకు అబద్ధమే చాలా అందంగా కనపడిద్దంట. అబద్ధం చాలా కాస్త అబద్ధానికి కాస్త ఆతృత ఎక్కువ అంట, నిజానికేమో నిదానం ఎక్కువ. అది ఎట్లా ఉంటుందంటే, ఈ ఊర్లో ఎవరన్నా కుటుంబంలో ఒక ఆడపిల్ల ఎవరినైనా తీసుకుని వెళ్ళిపోయింది అన్న వార్త తెలిసింది అనుకోండి, ఆ రేపుకి వెళ్ళేసరికి వేరే వాళ్ళ పిల్ల అనుకున్నాం అంటారు. ఇంకొక మాట అంటారు కదా, ఇటు ఆడపిల్ల పుడితేనంట ఈ 10 ఇళ్ళు దాటేసరికి మగపిల్లోడు అయిపోతాడు. నిజం కాస్త అబద్ధం అయిపోతాయి. అర్థమవుతుందా? ఒక విషయం, చెడు విషయం, ఒక ఇంట్లో నుంచి ఒక ఆడపిల్ల వెళ్ళిపోయిందంటే అందరూ నోట్లో నీళ్ళు పోసుకుని కూర్చోరు. ఆమె 10 మందికి చెప్పిందాకా కడుపులో ఆమె గాడిత్తలు తిన్నట్టుగా ఉంటాయి. 10 మంది కన్నా చెప్పాలి. అదేమన్నా మంచి విషయమా? విన్న వాక్యాన్ని చెబుతారా ఇళ్ళకెళ్ళట? సమరయ స్త్రీ చెప్పినట్టు, నేను చేసినవన్నీ నాతో చెప్పిన మెస్సైని కనుగొన్నాం, మీరు కూడా రండి, వచ్చి చూడండి. నా చరిత్ర చెప్పినాడు మీ చరిత్ర చెప్పడా? నేనే పనికిమాలినని అంటున్నారు కదా, మీరెంత పనికిమాలలో కూడా ఆయన చెబుతాడు. అంతే కదా. ఒక వేశ్యం చూసినప్పుడు మనకేమనిపించింది? చి, దీందో బతుకేనంటరా, ఇది బతుకుతుంది, బురదలో పంది బతుకుతుంది, ఎందుకురా బతుకు అంటాం మనం. కానీ మనలో ఉండే బలహీనతలు మనకు ఉండవా? ఆమె బలహీనతల గురించి యేసు ప్రభు నిజం చెప్పాడా అబద్ధం చెప్పాడా? వాస్తవం చెప్పాడు, సత్యం చెప్పాడు. ఆయన మాట్లాడుతూ ఉన్నప్పుడు, నిజమే ప్రభువా, నువ్వు చెప్పేదంతా కరెక్టే, నువ్వు మాట్లాడిందంతా కరెక్టే, ఈ బలహీనతలన్నీ నాలో ఉన్నాయి, నిజమే ప్రభువా, అవును నాయనా అని ఒప్పుకుందా ఒప్పుకోలేదా? ఈ రాత్రి నిజాన్ని ఒప్పుకునే ధైర్యం ఎంతమందికి ఉంది? మన జీవితంలో కొన్ని రహస్య పాపాలు ఉంటాయి కదా, నిజంగా ప్రభు మనతో మాట్లాడినప్పుడు ఆ వ్యక్తిని ఎవరో కాదు ప్రభువా నేనే అని ఒప్పుకుంటావా? ఒప్పుకోం. మనం నిజాన్ని ఒప్పుకోవాలంటే ఏముండాలి? చాలా ధైర్యం ఉండాలి. అందరం ముందర ఒప్పుకోం, మందిరంలో ఒప్పుకోదు, ఇంటికి వెళ్ళి ఎక్కడో రహస్యంగా ముసుగేసుకుని ప్రార్థన చేస్తూ ఉంటుంది. దేవుడు మాట్లాడినప్పుడు ఆమె అంటుంది, అవును ప్రభువా ఆ వ్యక్తి ఎవరో కాదు నేనే, నువ్వు చెప్పినవన్నీ వాస్తవాలే. కాబట్టి దేవుడు తన వాక్యం ద్వారా తన సేవకుని నోటి మాట నుంచి వచ్చే ప్రతి మాట కూడా వాస్తవాలై ఉండాలి. మేమేం చేస్తాం? కొన్నిసార్లు వాస్తవాన్ని కూడా అబద్ధంగా చెబుతాం. ఎందుకంటే మేము ఈ పొజిషన్లో ఉండి మేమేం చెప్పినా మీరు నమ్ముతారు కాబట్టి. అపవాది మమ్మల్ని కూడా కొన్నిసార్లు ఏం చేస్తుంది? మిమ్మల్ని తప్పుదారి పట్టించడానికి ఒక సంఘ కాపరిని పట్టుకుంటే చాలు, సంఘ కాపరితో పాటు సంఘం అంతా ఏడకపోద్ది, నరకానికి పోద్ది. కాబట్టి
దేవుడు తన వాక్యం ద్వారా మాట్లాడే ప్రతి విషయాలు నిజమైనవి. అవి నిజమైనవని మనం కూడా గ్రహించాలి. లేనిపోని మాటలు ఆయన మాట్లాడు. ఆయన మాటలు అవునంటే అవును, కాదంటే కాదు. కానీ అపవాది మాటలు దానికి బయట ఉంటాయి అన్నమాట, అనుమానంగా ఉంటాయి. అవి దేవుని మాటలు యథార్థంగా ఉంటాయి. కాబట్టి దేవుడు ఒక మనిషితో మాట్లాడేటప్పుడు ఎట్లా మాట్లాడతాడు? మొహమాట పడతాడా? ఉదాహరణకి డాక్టర్ దగ్గరికి వెళ్ళారు, ఏదో తలకాయ నొప్పి వచ్చిందనో లేదా కడుపు నొప్పి వచ్చిందనో డాక్టర్ దగ్గరికి వెళ్ళారు మీరు. అసలు ఈ తలకాయ నొప్పి ఎందుకు వచ్చిందో ఆయన ఏమంటాడంటే, స్కానింగ్ తీయాలమ్మా, నీ కడుపులో నొప్పి ఎందుకు వస్తుందో స్కానింగ్ తీయాలి, చూస్తే అర్థం కాదు, కడుపు నొప్పికి చాలా రకాలు ఉంటాయి, తలనొప్పికి చాలా రకాలు ఉంటాయి, స్కానింగ్ తీయాలి, లేకపోతే ఎంఆర్ఐ తీయాలి, సిటీ స్కాన్ తీయాలంటే లోపలికి పంపిస్తారు. అప్పుడు వచ్చిన రిపోర్ట్ని ఉన్నట్టు చెబుతాడా, లేకపోతే వీడు మా ఊరోడు కాదులే, మా కులపోడు కాదులే అని ఆయనకి ఇష్టం వచ్చింది చెబుతాడా? రిపోర్ట్లో ఏముందో ఉన్నది ఉన్నట్టుగా రోగికి చెబితేనే తర్వాత దానికి ట్రీట్మెంట్ తీసుకుంటాడా లేదా, ఆరోగ్యాన్ని బాగు చేసుకుంటాడా లేదా అతనిష్టం. డాక్టర్ గారికి మొహమాటమే ఉండదు. లోపల గడ్డలు ఉన్నాయంటే గడ్డలు ఉన్నాయని చెబుతాడు, నీటి బుడగలు ఉన్నాయంటే నీటి బుడగలు ఉన్నాయని చెబుతాడు. అవునా? గుండె పెరిగిందంటే పెరిగిందని చెబుతాడు, తగ్గిద్దని చెబితే ఆయనకి ఏమన్నా లాభమా? డాక్టర్ గారు ఉన్నది ఉన్నట్లుగా చెబితే పేషెంట్ కూడా అంట, అవునయ్యా నిజమే, అయితే నేనేం చేయాలి? ఇంతవరకు నాకు తెలియలేదు నాలో ఈ లోపం ఉందని, నీ దగ్గరికి వచ్చిన తర్వాతే తెలిసింది. నేనేం చెయ్యాలి అని అడిగితే ఆయన చెప్తాడు, ఈ మందు బిళ్ళలు వాడాలి, ఈ పత్తిని చేయాలి, లేకపోతే నీకు ఆపరేషన్ చేయాలి. ఇవన్నీ నేను చెప్పిన ప్రకారం కనుక నువ్వు పాటిస్తే గడ్డలు ఏమైపోతాయి? కరిగిపోతాయి. నువ్వు కొంతకాలం బతకొచ్చు, కుటుంబంతో కలిసి జీవించవచ్చు అని చెప్తాడు. అది నిజమా అబద్ధమా? నిజం. నిజం చెప్తే ఆమె బతుకుతుంది. అబద్ధం చెప్పేసి ఏమి లేదులేని పంపిస్తే రోగం పెరిగి ముదిరి చచ్చిపోతుంది. డాక్టర్ కూడా ఏం చేస్తాడంటే, ఆడు ఎంత పనిహిమాలనుడైనా సరే అతను చదివిన వైద్య శాస్త్రం ఏం చదువుతాడు? ఆయన వైద్య శాస్త్రం చదువుతాడు కదా, అది ఏమి నేర్పించింది అతనికి? ఉన్నట్లుగా రోగికి చెప్పాలి. ఎయిడ్స్ ఉంది అని వచ్చింది అనుకోండి, అది ఉందని చెప్పాలి. వాడు ఏమనుకుంటాడో, ఈ వ్యాధి ఉందని చెబితే వాడు ఏదన్నా ఏండ్రం దాగి చస్తాడేమో, దీని కింద పడి అవమానం భరించలేక చస్తాడేమోనని దాచుకోరు వాళ్ళు. ఉన్నది ఉన్నట్లుగా చెప్తారు. దేవుని దగ్గరకు కూడా మనం వచ్చినప్పుడు దేవుడు ఎలాంటి వాడంటే, నీలో ఏ పాపం ఉందో, ఏ లోపం ఉందో, ఏ బలహీనత ఉందో, ఎందుకు ఈ సమస్యలు నీకు వస్తున్నాయో ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతాడు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో ఒక మాటను నేను మీకు గుర్తు చేస్తాను. చూడండి, దేవుని యొక్క వాక్యంలో ఒక మాటను నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 8వ అధ్యాయం 45వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయం 45వ వచనం చూడండి. అక్కడ, నేను సత్యమునే చెప్పుచున్నాను గనుక మీరు నన్ను నమ్మరు. చూడండి, యేసుప్రభు ఏమంటున్నాడు? ఆయన ఏం చెబుతాడండి? సత్యం అన్నా, నిజమన్నా, వాస్తవం అన్నా ఇవన్నీ దగ్గర సంబంధం కలిగినటువంటి మాటలు. దేవుడు ఏం చెప్తాడు ప్రజలకి? సత్యం చెబుతాడు. అంటే నీలో ఏ పాపం ఉంది ఉన్నది ఉన్నట్టుగా చెబుతాడు. కొన్నిసార్లు ఆ బలహీనతలు మనకు కూడా తెలుసు. కొన్నిసార్లు బాగా ఒళ్ళు నొప్పులు ఉన్నాయి అనుకోండి, మనమే సొంత వైద్యం చేసుకుంటూ ఉంటాం ఇంట్లో.
ఏదో నొప్పులు బిళ్ళ తెచ్చుకొని రోజు వేస్తూ ఉంటుంది. ఆ ఒళ్ళు నొప్పులు వస్తానే ఉంటాయి, రోజు బిళ్ళ వేస్తూ ఉంటుంది. కొన్నాళ్ళకి ఏమైపోతుంది, డాక్టర్ సలహా లేదు కదా, నొప్పుల బిళ్ళ వేసుకుని కొన్ని రోజులకి మొహం కడుపు ఇంతలా వాసిద్ది. ఎందుకు వాసిద్ది? కిడ్నీలు పనిచేయటం మానేస్తాయి. ఇక అర్థమవుతుందా? కిడ్నీలు ఏమైపోయినాయి, పవర్కి కొట్టేసినాయి. ఈ కిడ్నీలుగా పనిచేయట్లా. కిడ్నీలు పనిచేయటం ఆగిపోతే మొహం ఎంత లావై, కడుపు ఎంత లావై, లోపల పెడితే వాళ్ళు అంటారు, ఎందుకు నీకు వచ్చిందంటే ఆయన చెబుతాడు, నొప్పుల బిళ్ళ వేసుకున్నావు రోజు, గట్టిగా ఆడేవు కదా, దాని ప్రభావం ఈరోజు నిన్ను ఈ గతికి. కొన్నిసార్లు సొంత వైద్యం చేసుకున్నట్లుగా కొన్ని సొంత ఆలోచనలు మనల్ని మనం మార్చుకుందామని, మనల్ని మనమే సరి చేసుకుందామని, మనల్ని మనమే రక్షించుకుందామని కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటాం. అయిద్ది అట్లా. సొంత వైద్యం ఏమైద్ది ఒక్కొక్కసారి. ఈ మధ్య ఒక ఆయన బీపీ, ఈ మధ్య అందరు కొనుక్కుంటున్నారు కదా ఇళ్ళల్లోనే, డాక్టర్ దగ్గరికి ఎవరు వెళ్ళట్లా. ఆడికి ఎందుకు అంత ఫీజు ఇవ్వాలి, ఆడికి ఎందుకు అన్ని డబ్బులు ఇవ్వాలి, మనమే ఒక మిషన్ కొనుక్కుని మనమే ఇంట్లో చూసుకుందాం అని చూసుకుంటే బీపీ ఉంది. ఆయనేమో వైద్య శాస్త్రం చదివాడు, నువ్వేం చదివావు? నువ్వు 10వ తరగతి కూడా ఫుల్ చదవాలా. కానీ బీపీ ఉందనుకున్నావు, ఏదో కోట్లో మందు తెచ్చుకుంటున్నావు, వేసుకుంటున్నాడు. ఆడికి కూడా ఏమైపోయినాయి, అన్ని సంవత్సరాలు అన్ని లక్షలు పోసి చదివేది ఎందుకు? జనాలను చంపడానిక? వీడికి అసలు చదివే లేదు. బీపీ మీటర్ చూసుకున్నాడు, బీపీ బిళ్ళ తెచ్చుకున్నాడు, అది సరిగ్గా పనిచేయటం, ఎంత పవర్ వేసుకోవాలో తెలియలేదు, అవయవాలకు ఏమైపోయింది, కొట్టేసి కిడ్నీలు పనిచేయటం మానేసి. కొన్నిసార్లు సొంత వైద్యం చేసుకుంటాం. మన సమస్యని మనమే క్లియర్ చేసుకోవచ్చు, మన సమస్యను మనమే సెటిల్ చేసేసుకుందాం అని అనుకుంటాం. ఇర్మియా గ్రంథంలో ఇర్మియా భక్తుడు ఒక మాట అంటాడు, చూద్దాం. 13వ అధ్యాయము 23వ వచనం ఒకసారి చదువుదాం. ఇర్మియా గ్రంథము 13వ అధ్యాయము 23వ వచనం ఒకసారి తీయండి. తీసిన వాళ్ళు చదవండి. 13:23. కూషు దేశస్థుడు తన చర్మమును మార్చుకొనగలడా? చిరతపులి తన మచ్చలను మార్చుకొనగలదా? మార్చుకొనగలిగిన ఎడల కీడు చేయుటకు అలవాటు పడిన మీరును మేలు చేయ వల్లపడును. ఇప్పుడు ఆఫ్రికా దేశస్తులు నల్లగా ఉంటారు, వాళ్ళ చర్మాన్ని మార్చుకోవాలనే ఆశ కనుక వస్తే, ఇప్పుడు మనం పూసుకుంటాం కదా, సామాన్ స్థాయిలో ఉన్నవాడు కూడా అవి పూసి ఇవి పూసి మొత్తానికి కొంచెం నలుపు విరిగింది అనుకోండి, ఇంకాస్త ఆశ పెరిగింది. అంటే మనం అవి ఉపయోగించి ఆ పౌడర్ వాడినంత కాలం, లేకపోతే సబ్బు వాడినంత కాలం బాగుంటుంది. అది వాడటం ఆపేస్తే మళ్ళీ ఏ రంగు వచ్చింది? సరే ఉదాహరణకి తెల్ల జుట్టు వచ్చినాయి నాకు బాగా, కుర్రోడిని, నేను చక్కగా రంగు వేసుకున్నాను అనుకోండి, ఇప్పుడు మీకు కనపడుతున్నాయా లేదా? తెల్లగా మెరుస్తే కనపడుతున్నాయా లేదా? ఇవన్నీ కనపడుతుంది, చాలా చూడటానికి అసహ్యంగా ఉందని కాస్త రంగు వేసాను అనుకో, కొన్ని రోజులకి రంగు బయటపడిద్ది. సగం తెలుపు సగం నలుపు పడిద్దా లేదా? రంగు ఎప్పటికైనా బయట పడిద్ది. అది కనపడకుండా ఉండాలని మన సొంత ప్రయత్నాలు ఎంత చేసినా, ఈ మధ్య పొడులు కూడా కాదు, ఇక తలస్నానం చేసినట్టుగా షాంపూలాగా రుద్దుకుని తలస్నానం చేస్తే చాలు, ఏమైపోద్ది? అసలు దేవుడిచ్చిన మామూలు జుట్టుకను ఆ నలుపుకను ఈ రంగు నలుపుకి చాలా తేడా అర్థమైపోద్ది. మనోడు రంగు వేసాడన్న సంగతే బాగా నల్లగా నెగనెగలాడుతూ కనపడుతూ ఉంటుంది. దేవుడిచ్చింది అట్లా ఉండదు. కానీ ఇది మన ప్రయత్నం, అలా బాగాలేదు కాబట్టి మార్చుకుందాం అన్న ప్రయత్నంలో ఇది నిలబడిద్దా నిలబడదా? రంగు ఏ రోజుకైనా బయటపడిద్దా పడదా? కొన్నిసార్లు మనం కూడా ఏం చేస్తామంటే ఇట్లాంటి ప్రయత్నాలే చేస్తాం, సొంత ప్రయత్నాలు.
స్వకీయ ఆలోచనలు అంటారు. ఇక్కడ ఒక మాట చెబుతున్నాడు, కూషు దేశస్థుడు తన చర్మాన్ని మార్చుకొనగలడా? దేవుడు నాకు ఇచ్చిన రంగు ఇది, నేను అమెరికా వాళ్ళలాగా తెల్లగా రావాలంటే ఎక్కడొస్తాను? పోనీ ఎంత ఖర్చు పెట్టాలి దానికి? బుద్ధి మారాలి, కానీ రంగు మారితేంది, మారకపోతేంది. ఏం మారాలి? బుద్ధి మారాలి. మన వాళ్ళు ఇల్లు మారుతూ ఉంటారు, స్థలాలు ఇది కలిసి రాలేదు, ఆ ఇల్లు కలిసి రాలేదు అంటారు. మారాల్సింది ఇల్లు కాదు, పిల్లి కనుక పిల్లల్ని ఇల్లు మార్చినట్టు మన వాళ్ళు ఇది కలిసి రాలేదు, అది కలిసి రాలేదు అనుకుంటారు. అసలు మొదట నీ మనసు మారాలి. నీ మైండే మంచిది కాదు అసలు. నీ ఇలాంటి పనికి మాలిన మైండ్ ఏడకపోయిన ప్రపంచంలో నీకు ఏదీ కలిసి రాదు. మారాల్సింది ఇల్లులు కాదు, స్థలాలు కాదు. ఏం మారాలి? అటు తలుపు తీసి ఇటు పెట్టడం, ఇటు తలుపు తీసి ఇటు పెట్టడం, అటు బాత్రూమ్ కట్టడం మూలంగా ఏదో అయిందంట, మళ్ళీ అటు కట్టడం. మార్చాల్సింది గోడలు కాదు. ఏం మారాలి? నీ బుద్ధి మారాలి, నీ మనసు మారాలి. మారాల్సింది మారకుండా ఏవేవో మారుతూ ఉంటే ప్రయోజనం ఏముంది? నీ బుద్ధి మారితే మార్చుకోవాలి, మారాలి అంటే అది కుదరదు. మన మనస్సులను మార్చగలిగిన ఏకైక దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన వచ్చి ఏం చెప్పాడంటే, పరలోక రాజ్యం సమీపించుచున్నది, మారు మనసు పొందండి, ఇది సత్యం. ఈ నిజాన్ని చెప్పాడు. వాడంచంటాడు, పరలోక రాజ్యం లేదు, ఏమీ లేదు, ఇదంతా ఒట్టి బోటకం, మాయ. ఎవడ చూసి వచ్చాడు? చచ్చినోడు ఎవడన్నా చూసి చెప్పాడా? ఇదంతా మాయ. ఈ లోకంలో దేవుడు నీకు ఇచ్చిన జీవితాన్ని, నీ కన్ను ఇష్టపడిన దాన్ని, నీ శరీరం ఇష్టపడిన దాన్ని, నీ కాళ్ళు ఎక్కడికి వెళితే అట్లా, నీ బ్రతుకు దినములు అన్నిట నీకు ఇష్టం వచ్చినట్లుగా నువ్వు బతుకు అని వాడు చెబుతాడు. మీకు ఏది బాగుంటుంది? మీకు ఏది బాగుంటుంది చెప్పండి? నీకు ఇష్టం వచ్చినట్లుగా. అరే గేదను కూడా వదిలేయమే, ఇష్టం వచ్చినట్లుగా ఊరి మీదకి వదిలేత్తేది అందరికీ నష్టాన్ని కలుగు చేస్తుంది. దానికి ఏం వేస్తాం? ఒక గుదిబండి వేస్తాం, దానికి ఒక ముక్కుతాడు వేస్తాం, దాన్ని ఒక దొడ్లో కట్టేస్తాం దాన్ని. వాడంటాడు ఇదంతా అనవసరం, నువ్వు నీ మనస్సును మార్చుకోవాల్సిన అవసరం లేదు, అసలు పరలోకమే అబద్ధం అంటాడు. అందుకే కొంతమంది పరలోకం అబద్ధం, దేవుడు అనేది అబద్ధం అన్నవాళ్ళు కొంతమంది జీవితాలు ఎట్లా ఉంటాయంటే, దేవుడు ఉన్నాడన్న భయం, చూస్తున్నాడన్న భయమే ఉండదు. ఎవడికి ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళు బతుకుతూ ఉంటారు. కొంతమంది వారి కన్నుల ఎదుట కొంత కూడా దేవుని భయం ఉండదు. ఒక కుక్కను పెంచుకున్నాం అనుకోండి, ఊరి మీద కొన్ని కుక్కలు ఉంటాయి, వీధి కుక్కలు. దానివల్ల ఎవరికైనా ప్రయోజనమా? ఒక ఇంట్లో కుక్కను పెంచుకుంటే అది మన ఇంటిల్లి పాదిని ఏం చేస్తుంది? దాని యజమానుడు కూడా, మీరు ఒక కుక్కను పెంచుకున్నారనుకోండి, దానికి కావాల్సిన ఆహారం అంతా పెడతారు. ఈ మధ్య గిజ్జి ఏమైనా వచ్చింది అనుకోండి, దాన్ని హాస్పిటల్కి తీసుకెళ్తారు. హాస్పిటల్కి తీసుకెళ్ళిపోయిన పొయ్యిలో బూడిద తీసుకెళ్ళి దాని మీద రాస్తారు, ఏదో ఒక ప్రయత్నం చేస్తారు, ఇంట్లో కుక్క కాబట్టి. అదే వీధిలో కుక్కలకి ఎవడన్నా పట్టించుకుంటాడా? పట్టించుకోడు. మనం ఇష్టం వచ్చినట్లుగా ఊరి మీద పడి తిరుగుతాను అని అంటే మన పరిస్థితి కూడా అట్లాంటి బతికే అయిపోతాయి. మనం ఒక దేవుని కింద, ఒక యజమాని కింద మనం బ్రతకగలిగితే మన జీవితాలు చాలా ఆశీర్వాదకరంగా ఉంటాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసు ప్రభువు అంటాడు, నేను సత్యమే చెబుతున్నాను, నేను నిజమే చెబుతున్నాను, కానీ మీరు నన్ను నమ్మరు. నిజమే కదా, ప్రపంచం ఈరోజు చాలా విచిత్రం. నిజం చెప్పినోడిని ఎవడిని నమ్మదు, అబద్ధాలు చెప్పేవాడిని మాత్రం లేనిపోని మాటలు చెప్పి ఆ మధ్య గట్టిస్తా వచ్చారు డబ్బులు. 5,000 ఏదో సంస్థ తరపున, హింస సంస్థ తరపున 5,000 కడితే 10,000 వస్తాయి, 10,000 కడితే అంటే అది అబద్ధమే. ఎవడు ఈలేడు అన్నీ. ఒక 5,000 కడితే 10,000 వాడెక్కడి నుండి తెచ్చియాలి మీకు? కానీ అబద్ధాన్ని మనం ఎంత తొందరగా నమ్ముతాం, అవునా? అబద్ధాన్ని ఇప్పుడు క్రిస్మస్ పండగ కదా, షాపులకి వెళ్ళండి, ఒకటి కొంటే
ఒకటి ఫ్రీ. ఒకటి కొంటే 2 ఫ్రీ అంటాడు. ఫ్రీ అనగానే మనకు ఎట్లా ఉంటుంది చెప్పండి? ఫ్రీ, ఉచితం, ఒకటి కొంటే ఒకటి ఉచితం అన్న పదం వినగానే మన ప్రాణం అబ్బా అసలు ఇదేదో చాలా బాగుంది అనుకుంటాం. వాడికి అమ్ముడు పోక క్రిస్మస్ సందర్భానికి షాపులో అడిగితే చెబుతారు, క్రిస్మస్కి అయిన సేలు ఇంకా ఏ పండగకు కూడా అడుగు పొడుగు అంతా మనోళ్ళే కొనేది. మరి మన వాళ్ళు మొహం చూడగానే వాడు ఫ్రీ 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 అనగానే ఒకటి కొంటే ఒకటి ఫ్రీ. ఎన్ని సంవత్సరాలతో మరి వీడు ఒకసారి వేసుకుని ఇట ఎత్తగానే పర్రమంటది. ఫ్రీ కదా, ఉచితంగా ఇచ్చినవి అటువంటి మంచి బట్టలు ఇస్తాడా? ఉచితంగా ఇచ్చింది ఏదైనా మంచి బట్టలు ఇస్తాడా? మీకు ఉచిత బియ్యం ఇచ్చింది అనుకో గవర్నమెంటు, సోనా మసూరి బియ్యం ఇస్తారా? బాస్మతి బియ్యం ఇస్తారా మీకు? ఈరుగా ఉచితంగా ఇచ్చే దాంట్లో చాలా మోసం ఉంటుంది. మనకు ఉచితం అనగానే మన ప్రాణం మామూలుగా ఉండదు. ఇక అపవాది కూడా అంతే, మనల్ని చాలా చక్కగా అబద్ధంని నమ్మేటట్లుగా చేస్తాడు. అబద్ధం అంటే ఏంటి? ఏం లేదు, యేసు ప్రభు చెప్పిన మాటలన్నీ వాడు ఏమంటాడు? ఇవి కరెక్ట్ కాదు అంటాడు. మనకు కూడా వాడు చెప్పిన మాటల ప్రకారమే బ్రతకటం బాగుంటుంది కాబట్టి అవే కరెక్ట్ అనుకుంటాం. ఇది ఇప్పటి నుంచి కాదు, ఏదేను తోట నుంచి కూడా అలా జరుగుతుంది. నిజాన్ని నమ్మం, నిజాన్ని ఎప్పుడు నమ్మం, అబద్ధాన్ని ఎక్కువ నమ్ముతాం. అందుకే యేసు ప్రభు అన్నాడు, నేను సత్యము చెప్పినందున మీరు నన్ను. ఈరోజు ప్రపంచంలో యేసు ప్రభుని అనేకులు నమ్మకపోవడానికి కారణం ఏంటి? ఆయన ఉన్నది ఉన్నట్లుగా డాక్టర్ని నమ్ముతాం వాస్తవం చెబితే. ఎవరిని నమ్ముతాం? డాక్టర్ని నమ్ముతాం, కానీ దేవుణ్ణి మాత్రం మనం నమ్మం. డాక్టరు వాస్తవం చెబుతాడా అబద్ధం చెబుతాడా? వాస్తవం చెప్పినప్పుడు దాన్ని, నాకు ఈ రోగం తగ్గాలన్నప్పుడు నువ్వు మార్చుకుంటావా మార్చుకోవా? మరి దేవుని సేవకుడి ద్వారా కూడా దేవుడు, లేకపోతే నీ లోపాన్ని, నీ పాపాన్ని, నువ్వు అభివృద్ధి కాలేకపోవటానికి ఉన్న దోషాన్ని దేవుడు బయలుపరిచినప్పుడు సమరయ స్త్రీలాగా నువ్వేమనాలి? అవును ప్రభువా, నిజమే. దావీదుతో దేవుడు నాతాను ప్రవక్త ద్వారా మాట్లాడితే ఆ వ్యక్తి ఎవరో కాదు నువ్వే అని చెప్పాడు కదా తన పాపాన్ని గురించి. రాజు ఏమంటున్నాడు అప్పుడు? ఆ వ్యక్తిని నేనే అని ఒప్పుకున్నాడు. మనం ఒప్పుకోవాలి. దేవుడు మనతో మన లోపాన్ని గురించి చెప్పినప్పుడు, మార్చుకోవలసిన దాన్ని మార్చుకోమన్నప్పుడు, అది వాస్తవం అయినప్పుడు దాన్ని మార్చుకుంటే, చెప్పాను కదా, డాక్టర్ గారు చెప్పిన దాని ప్రకారం పత్యం చేస్తే, డాక్టర్ గారు చెప్పిన దాని ప్రకారం మెడిసిన్ వాడితే ఆ రోగం తగ్గుతుంది. ఈ రోగంలో ఈ మెడిసిన్ లేదు, డాక్టర్ లేదు, బతికినత్తే బతుకుతా లేకపోతే లేదు అనుకునేవాడికి ఇంకా మెడిసిన్ వాడడం, పోయే కాలం వచ్చినప్పుడు వాడే పోతాడు. అర్థమవుతుందా మీకు? దేవుడు సన్నిధికి వచ్చినప్పుడు మన లోపమేంటో మాట్లాడతాడు ఆయన. ఈ సమస్య నీకు ఎందుకు వస్తుందో మాట్లాడతాడు. ఆ సమస్య తీరాలంటే ఒక చక్కని ఆలోచన కూడా మనకి చెప్తాడు. వినాలి దాన్ని జాగ్రత్తగా. వింటే సరిపోద్దా? డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళయ్యా, నాకు ఈ గెడ్డలు ఉన్నాయన్నావు, మందులు ఆడుకోమన్నావు, మందులు ఇంటికి తీసుకెళ్ళింది కానీ ఒక్క బెళ్ళగోడు ఓపెన్ చేయ ఇట్లా, మళ్ళా 2 వారాలకు వెళ్ళింది, తగ్గిద్దా? వింటే పని చేయదు, వినిన వాటిని పాటించాలి. దేవుడు నీలో పలానా లోపం ఉంది, అందుకే నువ్వు అభివృద్ధి కాలేకపోతున్నావు, నీలో పలానా పాపం ఉంది, అందుకే నువ్వు అభివృద్ధి కాలేకపోతున్నావు అని దేవుడు చెప్పినప్పుడు దాన్ని సరి చేసుకోవాలి. దాన్ని సరి చేసుకోకుండా ఆడంతే చెప్తాడులే డాక్టరు, ఆడికేం తెలుసు నా గురించి అని అనుకుంటారా? డాక్టర్ చెప్పినప్పుడు వినాలి. దేవుడు మాట్లాడుతున్నప్పుడు కూడా సరి చేసుకోమన్న విషయాలను మనం మానుకోవాల్సిన విషయాలని కొన్నిటిని మానేయమంటాడు డాక్టర్ గారు. ఇక నీ బాడీకి ఇది సరిపోవు, నీ శరీరానికి ఇవి సరిపడవు. చేతి నిండా ఒంటి నిండా గజ్జిలు వేసింది అనుకోండి, ఆడి చక్కగా రోజు వంకాయ కూర, మధ్యాహ్నం ఒక గోంగూర,
రాత్రికి ఎండి చేపల కూర ఆడికి పెడతా ఉన్నాం అనుకోండి, ఆడేమవుతాడు? దురద ఎక్కువైద్ది. చక్కగా ఇట్లా అనుకున్నా, బా చాలా బాగుందిరా అని ఇంకొంచెం వేయండి అంటాడా? ఎక్కువైపోద్ది. అది దాన్ని మానుకోవాలి. నేను మందులు ఇస్తున్నాను, గోంగూర తినకూడదు, ఆ చికెన్ జోలికి వెళ్ళకూడదు, ఆ ఎండి చేపలు అట్లాంటివి ఏమి తినకూడదు, జాగ్రత్తగా ఉండాలి. నువ్వు మానేసుకుంటే ఇంకా మంచిది అని చెప్పినప్పుడు వాడు దానికి అలవాటు పడిపోయి గోంగూర తినడానికి బాగా అలవాటు పడ్డాడు. ఆ రోజే వండారంట గోంగూర వేసి. ప్రాణం, ఆ వాసనకి ప్రాణం తప్పతప్పలాడిపోతుంది. అవసరమైతే ఇప్పుడు దేనికి సిద్ధపడుతున్నాడు? గీరుకోవడానికైనా సిద్ధపడుతున్నాడు, కానీ అది తినటం మానుకోలేకపోతున్నాడు. కొంతమంది పరిస్థితి అంతే. ఈ పాపం కూడా గజ్జి లాంటిదే. ఈ పాపం కూడా గజ్జి లాంటిది. అది పోవాలంటే, అది క్రమక్రమంగా తగ్గాలంటే నువ్వు కొన్ని చూడటం మానేయాలి. అర్థమవుతుందా? కొన్ని వినటం మానేయాలి, కొన్ని చోట్లకి వెళ్ళటం మానేయాలి. నేను మానను అదే. ఇంక రోజు ఏముంటుంది చెప్పాను, ఏం చెప్పాను మీకు? గోంగారే అది పరిస్థితి. అది తగ్గిద్దా? బెళ్ళ వేసుకుంటాడు, కాస్త ఉపశమనం ఉంటుంది. మళ్ళా కాస్త ఎప్పుడు వంకాయలు తింటాడు, ఇంకా ఎక్కువైద్ది. ఎందుకంటే మానుకోలేకపోతున్నాం మనం. కొంతమంది గోళ్ళకు రుద్దుకుంటూ ఉంటారు. బర్రెలు కనుక ఈ తడికలకి రుద్దుకుంటూ ఉంటాయి, ఒళ్ళు దురద పుట్టినప్పుడు ప్రహరీ గోళ్ళకి రుద్దుకుంటూ ఉంటాయి. కొంతమంది గోళ్ళకు రుద్దుకుంటా, దువ్వెళ్ళతో రుద్దుకుంటూ ఉంటారు. అది తినటం మానేయచ్చు కదా, నీకు పడట్లేదు కదా. పాపం కూడా అట్లాంటిదే. అది నీకు పడదు. అర్థమవుతుందా? పాపము లేకపోతే ఇలా వాక్యం వింటున్నావు, ఈ రెండింటికి పడదు. రెండు లోపల కొట్టుకుంటూ ఉంటాయి. అలాంటప్పుడు ఎలర్జీ ఎక్కువైపోద్ది మీకు. దేవుని వాక్యం ఉంది, దేవుడు మాట్లాడాడు, ఇది తగ్గాలంటే నువ్వు కొన్ని మానుకోవాలి అని చెప్పాడు. నేను మానుకోలేకపోతున్నాను అంటే అది కూడా నేను తొందరగా వదిలి వెళ్దాం. చిన్న పొక్కుతో ప్రారంభమైద్దా, అది ఒళ్ళంతా చూసారే గజ్జోడు వస్తున్నాడు పక్కకి పోండిరా అంటారు. ఎందుకంటే అది అందరికీ తగులుకుంటుంది. ఆవిడ వేసుకున్న సొక్కా ఎవడన్నా వేసుకున్నాడు అనుకో ఇంట్లో, ఆ ఉతికినోడికి కూడా వస్తుంది. పాపం అట్లాంటి అంటువ్యాధి లాంటిది అది. అందుకనే ఒక తాగుబోతాడు చూడండి, ఎంతమంది తాగుబోతులను తయారు చేస్తారు, అదో గజ్జి. ఒక వేసి చూడండి ఎంతమంది పిల్లల ప్రాణాలను నాశనం చేసిద్దో. గజ్జి తగులుకుంటే అంత తొందరగా వదలదు. వదలాలంటే దానికి దూరంగా ఉండాలి, కొన్ని నియమాలు పాటించాలి. మనమేమో పెద్ద దీన్ని సీరియస్గా తీసుకోం. ఇది పెద్ద ఆలోచించాల్సిన పని లేదులే అనుకుంటాం. చెప్పాను, అందుకే గజ్జితో పోల్చి చెబుతున్నాను మీకు. అది తొందరగా వదిలి మళ్ళా చిన్న పొక్కు నీలో కనబడినా దాన్ని ఎట్లా అనుకున్నావు అనుకో, ఆ రసికంత అక్కడ అయ్యి నువ్వేముందో మామూలుగా ఎట్లా తుడుచుకుంటావు, అదే చేత్తో ఎట్లా అనుకుంటావు, ఎవడికోది వెళ్ళి చెయ్యెత్తావు, ఆడికి కూడా తగులుకుంటుంది. అంత ప్రమాదకరమైంది. అందుకనే ఒక పాపి అనేక మంది పాపులను ఈరోజు తయారు చేయట్లేదా? తయారు చేయట్లా? అంత భయంకరమైంది. ఫలానా దాన్ని తెలిసిన తర్వాత కూడా నువ్వు దాన్ని మానుకోలేకపోతున్నావు అంటే మరి మనల్ని ఏమనాలి చెప్పండి? దాని వలన అంత ఇబ్బంది పడుతున్నావు, గాయం అవుతుంది, కొన్నాళ్ళకి ఏమైద్ది, మచ్చబడిద్ది, నీ మొహం రూపమే మారిపోద్ది, చూసిన వాళ్ళంతా చీచి అంటారు, అయినా నువ్వు మానుకోలేకపోతున్నావు. దేవుడు చెబుతున్నాడుగా, నువ్వు మానుకోవాలంటే ఏవి మానుకోవాలో, వేటికి దూరంగా ఉండాలో దేవుడు తన వాక్యంలో చెబుతాడు. దాని యొక్క పాపం యొక్క ప్రభావం నువ్వు అనుభవించకుండా ఉండాలంటే ఏం చెయ్యాలో, అది ఎలా తగ్గుతుందో దేవుని యొక్క వాక్యంలో చాలా చిట్కాలు ఉన్నాయి. వాటిని మనం పాటిస్తే నిదానంగా నీలో ఉన్న పాపం నయమవుతా, గాయం మానిపోతా, ఆ దురద
మానిపోతూ 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 ఎండిపోయి ఇక మరలా నీలో నివసించటానికి అవకాశం ఉండదు. నువ్వు కొన్నిటికి ఎలా ఉండాలి చెప్పండి? వాస్తవం ఇది. లేదు లేదు నేను గోంగూర తినొచ్చు, నాకేం అవ్వదు అంటే అది అబద్ధం. ఏ శరీరానికైనా ఇవి సరిపడవు, దానికి దీనికి. పచ్చేపలు తినొచ్చు అంటలే అని ఎవడో చెప్పాడు అంటే వీడికి పచ్చేపలు కూర వేసుకుని తింటున్నాడు, పళ్ళు ఆనందం తిన్నాడు. ఇక మళ్ళీ స్టార్ట్ చేశాడు రాత్రి, అమ్మాయి దువిని అమ్మాయి అంటాడు, ఇంకేమన్నా ఉంటే ఈ గోక్కుంటాను అంటాడు. ఎంత బాధ అయినా పడతారు కానీ కొంతమంది మానుకోరు. ఈరోజు చాలామంది పరిస్థితి అదే, వాటిని మానుకోలేడు. నీ పరిస్థితి ఎట్ట మారిద్ది చెప్పండి? మారదు. నీ మారని స్థితిగతులను చూసి నీ ఇంటోళ్ళే ఏమంటారు, చి ఈ గజ్జోడికి సేవలు చేయలేక చచ్చిపోతున్నాం, వీడు బతికినోడు కాదు సచ్చినోడు కాదు, వీడి మూలంగా ఇల్లంతా గజ్జిమయం అయిపోయింది అని చూసినోడు చూసినట్టు మనల్ని అసహించుకుంటా ఉంటే ఎందుకు ఆ బతుకేక? ఆ బతుకు దగ్గరికి రానిస్తారు ఎవరన్నా? పోనీ పిల్లల్ని రానిస్తారా? మీ యజమానుడికి వచ్చిందనుకో, దగ్గరికి తీసుకుని ముద్దు పెడుతున్నాడు అనుకో, పిల్లకే కూతురికే, తల్లి ఏమంటది, వెళ్ళమ్మా మేము తగిలించుకున్నాం నువ్వు కూడా తగిలించుకో అని అంటది. అంటదా అందా? ఎందుకంటే చాలా తొందరగా వ్యాధి పాకిపోద్ది. దూరం కూతురైనా సరే, భార్య అయినా సరే, రక్త సంబంధి అయినా సరే, అరే ఆ గజ్జోడితో దూరంగా ఉండండిరా అంటారు. మనం కొన్నిటికి దూరం కాకపోతే కుటుంబీకులే మనకు దూరం అయిపోతారు. గుర్తుపెట్టుకోండి. కొన్నిటిని నువ్వు మానుకోలేకపోతే కుటుంబీకులే నిన్ను దూరం పెట్టడం ప్రారంభిస్తారు. ఇక అట్లా రోజు ప్రేమించే భార్య నిన్ను అసహించుకుంటే నేనంటా నా బతుకెందుకు ఇంకా? రోజు దగ్గరికి వచ్చే పిల్లలు కూడా చి వాడి దగ్గరికి వెళ్ళకూడదురా అని అసహించుకుంటే అది ఎంత చండాల బతుకది. కాబట్టి పిల్లల కోసమైనా, కనీసం కుటుంబం కోసమైనా కొన్ని మనం మానుకోవాలిగా. కొంతమందికి పిల్లలంటే, భార్య అంటే చాలా ప్రాణం, వాళ్ళ కోసం కూడా మానడం. ఈరోజు ఒట్టేస్తున్నాను, బైబిల్ మీద ప్రమాణం చేస్తున్నాను, ఈరోజు నుంచే ఆడికి తర్వాత నుంచి ప్రమాణం చేసిన తర్వాత నుంచి ఇంకెక్కువ పీగుతూ ఉంటుంది. మనం ఏదైతే చేయకూడదు అనుకుని తీర్మానం చేసుకుంటామో అపవాది మనల్ని ఎక్కువగా చేయటానికి ప్రేరేపిస్తాడు అప్పుడు. కాబట్టి మనల్ని మనం మార్చుకోలేం. అది ఎలా మానుతుందో, ఎలా మారుతుందో దేవుడు చక్కని ఆలోచనలు దేవుని వాక్యంలో, దేవుని సేవకుల ద్వారా మనకి ఇచ్చినప్పుడు అలవాటు చేసుకోవాలి. నాకు కుడి చెయ్యి బాగా అలవాటు. యాక్సిడెంట్లు ఇది పోయింది అనుకుందాం, తర్వాత నేను ఏ వాడాలి ప్రతిదానికి? ఇది లేదు కదా, దీన్ని అలవాటు చేసుకోవాలి. కొన్నిటిని మనకి ఇష్టం లేకపోయినా ఉప్పు లేకుండా తినటం ఆరోగ్యం కోసం అలవాటు చేసుకోవాలి. కారం తగ్గించుకొని తినటం అలవాటు చేసుకోవాలి. మాంసాహారం మానేయటం అలవాటు చేసుకుంటే బతుకుతావు. లేదు నేను మాంసాహారం తినకుండా ఉండలేను అంటే ఏందో డాక్టర్ చెప్పిన దానికంటే 2 రోజులు ముందలే పోతావు. అంతే కదా మరి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. యేసు ప్రభు చెప్పాడు, పాపము వలన వచ్చు జీతం మరణం అని చెప్పాడు ఆయన. ఏం చెప్పాడు ఆయన? పాపము వలన వచ్చే జీతం. జీవితకాలం అంతా పాపం చేయటమే సరిపోయింది డ్యూటీ. వీడికి జీతం ఏంది చివరికి? మరణం. ఈ పాపాన్ని విడిచిపెట్టి ప్రభువు కొరకు బతుకుతున్నారు, దాని అంతం నిత్య జీవం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
హల్లెలూయా. ఎంతకాలం పాపంలో బతికినా పర్లేదులే, అప్పుడు దేవుడు క్షమించేస్తాడు, ఇప్పుడు ఏదో ఊరకట్ల బెదరేయటానికి మిమ్మల్ని అటు చెబుతున్నాడు కానీ రేపు అందరిని క్షమించి అందరం పరలోకం తీసుకెళ్తాడు అనే బోధ కరెక్టా కాదా? అబద్ధమా? ఒక ఆయన చెబుతున్నాడు ఈ మధ్య, దేవుడు ఏదో మనల్ని కొంచెం సరి చేయటానికి కొంచెం భయం ఉండాలని అటు చెబుతున్నాడు కానీ దేవుడు ఎంత కృప కలిగినోడండి. ఆ టైంకి అందరిని ఏం చేస్తాడంట? వీడికి తెలిసిందిరా దేవుడు మైండ్ ఎంతవాటికి ఇన్ని సంవత్సరాల నుండి చేస్తున్నాను, నాకు కూడా తెలియదు అనుకుంటాను నేను. ఏం తెలిసిందంటే దేవుడు మనసు? బైబిల్ ఇలా అంటుంది, ఆయన ప్రేమస్వరూపే కానీ రోషం కలిగిన దేవుడు. ఆయన రక్షించటానికి, నరకంలో పడేయటానికి కూడా ఆయనకి ఏముంది? అధికారం ఉంది ఆయనకి. ఈ పాపాన్ని విడిచిపెట్టి మానుకోవలసినవి మానుకుని ప్రభువు కొరకు బతికిన వాళ్ళకే పరలోకం. ఇప్పుడు మీ పిల్లలకి మీరు చెబుతారు, ఒరే నువ్వు బాగా చదువుకోనన్నా, నువ్వు చదువుకుంటేనేరా మన బతుకులు మారేది, నువ్వు మన ఇంట్లో ఎవడు లేడురా చదువుకున్నవాడు, నేను ఆలకాలు ఏలకాలు పట్టుకునైనా సరే రాత్రింబగళ్ళు శ్రమించైనా సరే నేను చదివిస్తారా, నువ్వు చదువుకోరా మన బతుకులు మారతాయిరా అని చెబుతారా? లేకపోతే నువ్వు చదవాల్సిన పని లేదురా నేను చూసుకుంటా అని ఎవరన్నా చెబుతారా? నువ్వు కష్టపడి చదివితే నీకు మంచి భవిష్యత్తు ఉంటుంది అని చెబుతాం. అట్లాగే కష్టపడి ఇట్లాంటి వాటిని కొన్ని మానుకోవాలంటే ఏం చేయాలి? రోజు తాగేవాడు మానుకోవాలంటే అట్టా? ఇప్పుడు టీ పిచ్చోళ్ళు ఉంటారు కదా, పొద్దున్న పాసి మొహంతోనే తాగితే ప్రాణానికి హాయిగా ఉంటుంది, తర్వాత మొహం కడుక్కుంటాడు. కొంతమందికి అది బలహీనత, కొంతమంది లేవగానే వేస్తాడు, అదో బలహీనత. మానుకోవాలంటే కష్టమే, కొన్ని మానుకోవాలంటే కష్టపడాలి. కొన్ని అలవాట్లను మానుకోవాలంటే వేరొక వాటిని మనం అలవాటు చేసుకోవాలి క్రొత్తగా, అప్పుడే మనం మానుకొనగలం. కాబట్టి ఈ విషయాలన్నీ మీరు ఒకసారి జ్ఞాపకంలోకి పెట్టుకుని, ఇందాకేం చెప్పాను మీకు? పాపం గజ్జితో సమానమైందని చెప్పాను కదా. అది మనల్ని విడిచిపోవాలంటే మనం కొన్నిటిని మార్చుకోవాలి, కొన్ని విషయాలని నేర్చుకోవాలి. ఇది వాస్తవం. నేను మానుకోలేకపోతున్నానంటే ఎవరు ఏమీ చేయలేరు. ఇక నీ బతుకు నీ సావు, నువ్వు చావు అంటారు చూసారా తల్లిదండ్రులు. కాబట్టి తల్లిదండ్రులు బిడ్డలకి చెబుతారు, కష్టపడి చదువుకుంటేనే నీకు బాగుంటుంది, పరలోకం వెళ్ళాలంటే కూడా చాలా కష్టపడి దేవుని గురించి తెలుసుకుని చెప్పండి ఆ ప్రకారంగా నడవాలి. వింటే సరిపోదు, వినిన దాని ప్రకారం చెయ్యాలి. డాక్టర్ దగ్గరికి వెళ్ళి మందులు రాసుకొచ్చుకుంటే సరిపోదు, మందులను రోజు వేసుకోవాలి, దాంతోపాటు పథ్యం కూడా చెయ్యాలి. వాక్యం వింటే సరిపోదు, నాకు పరలోకం వెళ్ళాలందని ఆశ ఉంటే సరిపోదు. మీ పిల్లల్ని డాక్టర్ చేయాలని ఆశ ఉందనుకోండి, ఆశ ఉంటే సరిపోదు, కొన్ని లక్షలు ఖర్చు పెట్టి ఏం చేయాలి? వాడిని చదివించాలి. యేసుప్రభు చేసింది అదే, వాస్తవం చెప్పాడు. ఆయన నోటి నుంచి వచ్చే ప్రతి మాట కూడా సత్యమైనది. ఆయన ఉన్నది ఉన్నట్లుగా చెప్తాడు, మోమాటం లేకుండా చెప్తాడు. దేవుని యొక్క వాక్యంలో ఒక విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడతా ఉన్నాను. చూడండి, యోబు గ్రంథం 21వ అధ్యాయము 31వ వచనం. యోబు గ్రంథం 21:31. వారి ప్రవర్తనను బట్టి వారితో ముఖాముఖిగా మాటలనగలవాడు ఎవడు? వారు చేసిన దానిని బట్టి వారికి ప్రతీకారము చేయువాడు ఎవడు? చాలు. మన ప్రవర్తన ఎలా అయితే ఉందో, మన దేవుడు ఎలాంటి వాడు చెప్పండి? హృదయ అంతరింద్రియముల్లో ఉన్నదేదో ఆయనకు తెలుసు.
మన ప్రవర్తనను గురించి మాట్లాడతాడు దేవుడు. దేని గురించి? మన నడవడికని గురించి దేవుడు మాట్లాడతాడు. దాని గురించే చెప్తూ అంటాడు, నీ మనస్సును మార్చుకోవాలి, నీ బతుకుని మార్చుకోవాలి, నీ జీవితాన్ని మార్చుకోవాలి. మన ప్రవర్తనను బట్టి మోమాటం లేకుండా ఈ ప్రపంచంలో మాట్లాడగలిగిన ఏకైక దేవుడు ఎవరైనా ఉన్నారంటే ఆయన మన ప్రభు అయిన యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు ఎలాంటి పాపంలోనే ఉన్నా, ఎలాంటి నీచమైన స్థితిలోనే ఉన్నా, ఉన్నది ఉన్నట్లుగా చెప్పగలడు ఆయన. ఈరోజు దైవజనులు అటు చెప్పట్లా, ఉన్నది ఉన్నాడు చెబితే మీరు రావద్దు, మళ్ళీ ఆదివారం మీరు ఆ మందిరానికి పోతే ఉన్నది ఉన్నాడు చెప్పాడని మొహానే చెప్పాలా? పక్కకు పిలిచి చెప్పొచ్చు కదా, సంఘం అందరం ముందలు చెప్పాలా, మా ఇంటికి వచ్చి చెప్పొచ్చుగా అనుకుంటూ ఉంటారు కొంతమంది. డాక్టర్ గారు మీ ఇంటికి వచ్చి చెబుతాడా? రిపోర్ట్ చూసి, అమ్మ మీరు ఇంటికి వెళ్ళండి, ఎంఆర్ఐ రిపోర్ట్ ఇంటికి వచ్చి చెబుతా అంటాడా? ఆయనకి ఏముండదు, మొహమాటం ఏముండదు, అక్కడే చెబుతాడు నువ్వు సావో బతుకో, నీకున్న రోగం చెబుతాడు, అది నయమైద్దా లేదా చెబుతాడు. దేవుడు కూడా అంతే, ఇక్కడే చెప్పేస్తాడు. కొంతమందికి ఉన్నది ఉన్నాడు చెప్పాలంటే సేవకులైన మాకు కొన్నిసార్లు భయం. ఉన్నది ఉన్నాడు చెబుతూ ఉంటే మీరు ఒక రకంగా చూస్తారు, అక్కడ నుంచి మీరు ఒక రకంగా చూస్తే ఆయన ఇంకొక రకంగా అర్థమయ్యి చెప్పటం మానేస్తాడు. సేవకుడు కూడా ఏం చెప్పాలి సంఘానికి? 2 రోజులు ఎంత చెప్పండి? ఇది చిన్నప్పటి నుంచి వింటున్నా సచ్, ఏమన్నా మారిందా? 2024 2 రోజులు 3 ఎవడన్నా అన్నాడు అనుకో, ఆడి మెడ చెవులు అదిరేటట్టుకు 4 బీగుతామండి. 2 రోజులు ఎంత? మీ సూర్యాపేటలోనేనా 4? ఆంధ్రాలో కూడా, అమెరికాలోనైనా. ఇది నిజం ఎక్కడికి పోయినా మారదు, అబద్ధమే మారుతూ ఉంటుంది. ఆధార్ కార్డు ఒకటే కదా ఉండేది, జిరాక్స్లు ఎన్ని తీయచ్చు? ఎన్నైనా తీసుకోవచ్చు. ఒరిజినల్ ఒకటే ఉంటుంది, సత్యం ఒకటే ఉంటుంది, డూప్లికేట్లు చాలా ఉంటాయి. ఒరిజినల్ నోటు 500 కాగితం, దొంగ నోటు. మీకు ఎట్లా కనుక్కుంటారు? వాటిని చాలా దగ్గరగా చూస్తే. అపవాదిగాడి మాటలు కూడా అట్లాగే ఉంటాయి, దేవుని మాటలు లాగానే ఉంటాయి. కానీ ఆడు నిన్ను మార్పు చెందనీయడు, నిన్ను నరకంలో పడేయటానికి వాడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కాబట్టి దేవుడు మన ప్రవర్తన గురించి ఉన్నది ఉన్నట్లు, నువ్వు ఇలాంటి వ్యక్తివే, నీ బుద్ధి ఇట్లాంటిదిరా, నీ బతుకు ఇట్లాంటిది, నువ్వు మార్చుకోవాలి, మారకపోతే తొందరగా పోతావు అని చెబుతాడు. అదే కాస్త ప్రేమగా చెప్పొచ్చుగా, అర్థమవుతుందా? ప్రేమగా చెప్పినా వాస్తవం ఏమన్నా మారిద్దా? ఇప్పుడు కొంతమంది అరిసరిచి చెబుతారండి వాక్యాలు. ఇప్పుడు నేనేమో మీకు నిమ్మళంగా చెబుతున్నా, కొంతమందికి అట్లా కావాలి అరిసి. కొంతమందికి నిమ్మళంగా చెబితే ఈయనలో ఆత్మ లేదేమో అనుకుంటారు కొంతమంది. బాగా అరిసరిచి చెబితే ఏమొచ్చినట్టు? విశ్వాసులకు కూడా అయ్యగారిని ఆత్మతో దేవుడు నింపి మండిచ్చి, అర్థమవుతుందా? నేను కూడా ఒకేసారి నిలబడి చెప్పకుండా అటు ఇటు తిరుగుతూ లేదా మధ్యలోకి వచ్చి చెబుతా ఉన్నాడు, లే నువ్వు పలానా పాపంలో ఉన్నావు, నువ్వు ఒప్పుకోవాల్సింది అన్నాను అనుకోండి, మీకు ఎట్లా ఉంటుంది? దేవుడు కొంతమందితోనే కాదు మాట్లాడేది, దేవుడు అందరితో మాట్లాడతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఓ నా కుమార్తె, నువ్వు ఆ ఊరు నుంచి వచ్చావు, నువ్వు లేచి నిలబడు అని నేను అన్నాను అనుకో, మీరేమనుకుంటారు? దేవుడు మాతో మాట్లాడలేదే అనుకుంటారుగా మీరు. వాక్యం ద్వారా దేవుడు అందరితో మాట్లాడతాడు. ఆయనకి పక్షపాతం ఉండదు, అందరితో మాట్లాడతాడు. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. వాక్యం ద్వారా అందరితో మాట్లాడతాడు. ఎలా మాట్లాడతాడంటే ముఖాముఖిగా, అది వినే వాళ్ళకి అర్థమైపోద్ది. అది మన ప్రవర్తన గురించి మాట్లాడతాడు. నువ్వు ఇంకా ఏం మార్చుకోవాలో మాట్లాడతాడు, ఏం సరిదిద్దుకోవాలో మాట్లాడతాడు. ఇంకొక విషయం చెప్తాను, మత్తయి సువార్త మత్తయి సువార్తలో ఒక విషయాన్ని గుర్తు చేస్తాను మీకు. చూడండి, 22వ అధ్యాయం
16వ వచనం చదవండి. బోధకుడా, నీవు సత్యవంతుడవై ఉండి దేవుని మార్గము సత్యముగా బోధించుచున్నావనియు, నీవు ఎవనిని లక్ష్య పెట్టవనియు, మోమాటము లేనివాడవనియు ఎరుగుదుము. దేవుడు ఎలా అంటాడంటే చెప్పండి అమ్మా, సత్యవంతుడు. ఆయన బోధ సత్యమైన బోధ చేసేటప్పుడు ఎవరిని లక్ష్య పెట్టడు. మా ఇంట్లో వాళ్ళు ఉన్నారే, మా ఇంటి పేరట వాళ్ళు ఉన్నారే ఏమన్నా అనుకుంటాడేమో, ఇడు వచ్చేవారి నుంచి రాడేమో, అట్లా మొహమాటాలు ఏమి ఉండవు ఆయనకి. ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతాడు, ఎవరిని లక్ష్య పెట్టడు. మొహమాటం అనేది ఉండదు, మొహమాటం అనేది ఆయనకు ఉండదు. ఈరోజు సేవకులకి ఎన్ని మొహమాటాలు. కొన్ని మైకులో చెప్పడు, కొన్ని ఎట్లా చెబుతాడు, ఎవరు వినకూడదు, మైకుల్లో వాళ్ళు ఊర్లో వాళ్ళు వినకూడదు. కొన్ని దీంట్లోనే చెప్పాలి, కొన్ని చెప్పాలి. భయం ఆయనకి, ఏమన్నా అనుకుంటారేమోనన్న భయం, సంఘం చెదిరిపోద్దేమోనన్న. చెప్పండి, డాక్టర్ గారు అనుకుంటాడా ఉన్నది ఉన్నాడు చెబుతామో హాస్పిటల్కి ఎవరు రారేమో లేనిపోని అని చెబుదాం అనుకుంటాడా? ఉన్నది ఉన్నట్టు చెబితేనే ఆయన ఇచ్చిన సలహాలకి బాగుపడినోడు నేను వెళ్ళాను, ఏమి లేదు అనుకుని వెళ్ళాను, కానీ గెడ్లు ఉన్నాయని చెప్పాడు, మందులు వాడుకోమన్నాడు, వాడుకున్నాను, వెంటనే తగ్గింది, మీరు కూడా వెళ్ళి చూపించుకోండి అని చెప్తారా లేదా? చెబుతారా లేదా? అట్లాగే యేసు ప్రభువు కూడా సమరయ స్త్రీతో తన ప్రవర్తన గురించి మొమాటం లేకుండా మొహాన కొట్టొచ్చినట్టుగా చెప్పాడు. ఆమె మార్చుకుందా, మార్చుకోలేదా? అదే యేసు ప్రభు ఒక యవనస్తుడితో మాట్లాడాడు. ఒక యవనస్తుడు యేసు ప్రభుని అడిగాడు, అయ్యా, నిత్య జీవానికి వారసుని అవ్వాలంటే ఏం చేయాలంటే ధర్మశాస్త్రము ప్రవక్తలు చెప్పారు కదా, వాటన్నిటిని నువ్వు పాటిస్తే చాలు అన్నాడు. లేదు, చిన్నప్పటి నుంచి అవి నేను పాటిస్తానే ఉన్నాను అన్నాడు. అవునా, అయితే నీకు ఒకటి కొదువుగా ఉన్నది అన్నాడు, నీ ఆస్తిని అంతా అమ్మి పేదలకు ఇచ్చేసి నన్ను వెంబడించు, అప్పుడు నీకు నిత్య జీవం దొరికిద్దని చెప్పాడు. ఆ వ్యక్తికి ఆ మాటలు వాస్తవేగా చెప్పింది, అయినా లేనిపోని ఏమని చెప్పాడా? నిజం మింగుడు వల్ల వాడికి ముఖాన్ని చిన్నబుచ్చుకుని అతడు మిగుల ఆస్తి కలిగిన వాడు గనక అమ్మటానికి ఇష్టం లేక యేసుప్రభుని విడిచిపెట్టేశాడు, కానీ నిత్య జీవాన్ని కాదనుకున్నాడు, తన ఆస్తితోనే బతికాడు. కొంతమందికి నిత్య జీవంతో పని లేదు, పరలోకంతో పని లేదు. దేవుడు మార్చుకోమంటే ముఖాలు మార్చుకుంటారు, మనసును మార్చుకోమంటే ఒక్కొక్కళ్ళు వాక్యం చెప్పేటప్పుడు మొహాలు చూస్తూ ఉంటాం ఒక్కొక్కళ్ళని. ఇప్పుడు జోకులు వేసారనుకోండి, చక్కగా మీ మొహాలు ఎట్లుంటాయి, ఎలా ఉంటాయి మీ మొహాలు? ఆహ్లాదంగా ఉత్సాహంగా ఉంటాయి. ఉన్నది ఉన్నట్లు చెబితే మీ లోపాలే మీ మొహాన కొట్టొచ్చినట్టు చెబితే, మీ రహస్య పాపాలన్నీ దేవుడు వాక్యంలో నువ్వు పలానా రాత్రి ఏం చేసావో అని దేవుడు ఆడి నుంచి మాట్లాడాడు అనుకో, పేరు పెట్టి పిలవాళ్ళే, నువ్వు పలానా చేసావు కదా, చూడగొండి చూసావు కదా, నువ్వు వినగొండి విన్నావు కదా, వెళ్ళగొండ చోట్లకి వెళ్ళావు కదా, మాట్లాడావు కదా అన్నప్పుడు, అవును ప్రభువా నిజమే, నేను మాట్లాడకూడదు కానీ మాట్లాడా, నేను వెళ్ళకూడదు కానీ వెళ్ళా, నేను చూడకూడదు కానీ ఒప్పుకునే ధైర్యం నీకుందా? కప్పుకునే ధైర్యం ఉందా? కొంతమంది ఒప్పుకుంటారు, కొంతమంది కప్పుకుంటారు. బైబిల్ ఇలా అంటుంది కదా, అతిక్రమములను దాచిపెట్టువాడు. నువ్వు వర్ధిల్లాలంటే వాటిని ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి. ఆ వ్యక్తి కనికరం పొందుతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడినప్పుడు, మొమాటం లేకుండా మాట్లాడినప్పుడు, ఉన్నదున్నట్లు మాట్లాడినప్పుడు, నువ్వు ఏది మార్చుకోవాలో ఏది నేర్చుకోవాలో తెలియపరిచినప్పుడు, అవును ప్రభువా ఆ వ్యక్తిని నేనే అని ఒప్పుకునే ధైర్యం నీకుందా? ఇంకెంతకాలం కప్పుకుంటావు? ఒక విత్తనాన్నంట బయట అలాగే గోతంలో ఉంచితే అది ఏమవ్వదు, ఎందుకులే అందరూ చూస్తున్నారని పాతేసేవనుక విత్తనాన్ని,
2 రోజుల తర్వాత ఎవడరా నన్ను పాతేసింది, నా సంగతి మీకు తెలియదా అన్నట్టుగా బయటకు వచ్చింది. పాతేస్తే ప్రమాదం ఏంటంటే అది చిన్న మొలక అయింది, తర్వాత మొక్క అయింది, తర్వాత మాను అయింది. దాని ఫలాలను నువ్వే తినాలి తర్వాత. ఎందుకంటే విత్తుకుంది, మనుష్యుడు ఏమి విత్తుతాడో కోసుకుంటాడు. మనం కప్పేసుకుంటాం. మనం ఏం చేస్తాం? భూమిలో కప్పేత. ఎవడికి నేను చేసింది ఎవడికి తెలియలే. మోషే అంట అటు ఇటు చూసి ఒక మనిషిని చంపి ఇసుకలో ఊరంతా ఆకేసరికి ఊరు నిడిచిపెట్టిపోయాడు ఈ లోపు ఈయనే. అర్థమవుతుందా? కొన్నిసార్లు మనం చేసేది ఎవడు చూడలేదులే అనుకుంటాం కదా, ఎవడు చూడకపోయినా దేవుడు చూడట్లా. సీసీ కెమెరాలు, కొన్ని కెమెరాలు ఉంటాయి బ్యాంకులకి వెళ్ళినప్పుడు, రైల్వే స్టేషన్కి వెళ్ళినప్పుడు. దొంగోడు ఏం చేస్తాడు? ఫస్ట్ అవి చూసుకుంటాడు. ఫస్ట్ ఇవి ఉన్నాయా, అడిగి భయం, ఏడ దొరికిపోతానోనన్నా ఆ భయమే ఏదో ఒక రోజు అన్ని పట్టించిద్ది. సీసీ కెమెరాకి భయపడతాం కానీ దేవుడికి భయపడతాం. దేవుడు చోట్ల సీసీ కెమెరాలు కొన్ని కనపడతాయి, కొన్ని కనపడవు, కొన్ని రికార్డ్ అవుతాయి, కొన్ని రికార్డ్ అవ్వు. దేవుడు ఆకాశమునందుండి నరులను ఏం చేస్తున్నాడు? ఒక్కడ గోడ దేవుడంటే భయం లేదు. కానీ మన పిల్లలు మనకు భయపడకపోతే ఊగిపోతాం కదా మనం. ఎరా నేనంటే లెక్కలేదా? ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు. తల్లి ఎవరో తండ్రి ఎవరో తెలియట్లేదా? కన్ను మిన్ను కానకుండా ఉన్నావు. మరి మనం చేసేది ఏంది? అందుకే మనం ఏం చేస్తామో మన పిల్లలు కూడా అదే చేస్తాం. మనం దేవునికి లోబడితే మన పిల్లలు మనకు లోబడు. కొంతమంది అయ్యా ప్రార్థన చేయండి, మా వాడు మాట వినట్లేదు అంటే మొదట నువ్వు దేవుడు మాట విను ఫస్ట్. ఒక తండ్రి ఒక కొడుకు అన్నాడంట. ఓ తండ్రి కొడుకు చెప్పాడు, నువ్వు నాలాగా ఉండకూడదు, చాలా జాగ్రత్తగా ఉండాలిరా నువ్వు అంటే. ఇబ్బంది ఏం లేదు డాడీ, నేను కూడా నీ అడుగు జాడల్లోనే నడుస్తున్నా, నువ్వు ఎటుపోతే నేను కూడా అటే పోతున్నాను అన్నాడంట. ఆడు కూడా ఆయన సారా కొంపకి వెళ్ళాడు అనుకోండి, వీడు కూడా ఎటుపోతున్నాడు. వాళ్ళ నాన్న బాగా ఎటు వెళ్తే అడిపోతా ఉన్నాడు. ఆయన సిగరెట్లు తాగుతున్నాడు, అన్నం తినగానే ఆడు కూడా మంచిదని. పెద్దవాళ్ళు ఏం చేస్తారు? అన్నం తిని సిగరెట్ అటు వెళ్ళి కాలుతున్నాడు. ఆడు కూడా అన్నం తిని కొట్టుకెళ్ళి సిగరెట్ తీసుకుని అడుగు కాలుతున్నాడు. ఒకరొకరు ఎదురు పడితే ఎట్టుంటుంది? సిగరెట్గా తప్పురా అంటే ఆడింటాడా? కొంతకాలానికి ఎవరు ఇద్దరు సంబంధం కూర్చుని, ఇద్దరు తండ్రి కొడుకు కూర్చుని తాగుతారు. తండ్రి కొడుకు కూర్చుని సిగరెట్లు తాగి ఆడికి సిగ్గులేదు, వీడికి సిగ్గులేదు. దాని మీద ఉంటుంది కదా, పొగ తాగితే ఏమైద్ది? ఆడు తాగుతాడు, ఆడు పోతాడు, పొగ వదిలితే ఆడు తాగేదానికంటే కూడా వదులుతూ ఉంటాడే, అది పీల్చేవాడికి చాలా ప్రమాదం. చెప్పాను కదా అది గజ్జి లాంటిదని. ఒకడితో పాదు, ఆడు వదిలిన పొగ ఎంతమంది పీల్చుకుంటారో, చాలా ప్రమాదం. నువ్వు చచ్చేది కాక ఎంతమందినో మానుకుంటాడా? మానడం. కొన్ని మనం మానుకోవడానికి దేవుడు శక్తి ఇస్తాడు. అర్థమవుతుందా? పలానా బలహీనతని అన్ని ప్రతిదాన్ని చెవట్లా మీకు ఇప్పుడు సమయభావాన్ని బట్టి. ఇట్లా చెప్పుకుంటా పోతే రకరకాల పాపాలు ఉంటాయి. దీంట్లో పెద్ద పాపం, చిన్న పాపం, మీడియం పాపాలే ఉండవు. ఆజ్ఞని అతిక్రమమే పాపం. అమ్మో అది పెద్ద పాపం అంటానికి లేదు. అమ్మో ఇది చిన్న పాపం అంట. పెద్దవి చిన్నవి, 1/2 కిలోలు 1/2 కిలోలు ఇట్లాంటివి ఉండవు. పాపం అంటే అది, దాటిని మనం మానుకోవాలి. దాని ప్రభావం చెప్పాను కదా మీకు, అది గజ్జి లాంటిదని చెప్పాను, గుర్తుపెట్టుకో. అంటే మీకు అర్థం కావడానికి చెప్పా. చాలా జాగ్రత్తగా దాని విషయంలో మనం మానుకోవాలి. కాబట్టి దేవుడు ఎప్పుడు చెప్పినా ఉన్నది ఉన్నట్టు చెబుతాడు. సేవకులమైన మేము కూడా ఏం చెప్పాలి మీకు? పరలోకం వెళ్ళాలంటే బైబిల్లో ఏముందో అదే చెప్పాలి మీకు. కొంతమంది లేనిపోనివి చెబుతారు. ఆయన వెళ్ళడం, మీరు వెళ్ళరు. అందరూ ఒక చోట కలుసుకుంటారు. తర్వాత మీరంటారు మీ అయ్యగారిని చూసి, అయ్యగారు మీరన్నా వెళ్ళారా? నేనంటే పనికి మాలింది దానికి నువ్వన్నా వెళ్ళావంటే, ఆయన అంటే అమ్మ ఇన్ని బోధలు చేసే కదా నువ్వన్నా వెళ్తావు అనుకున్నాను తల్లి. ఒకరినొకరు పళ్ళు కొరుక్కుంటా
మొహమొహాలు చూసుకుంటా. రేపు ఈ బ్యాచ్ అంతా ఎక్కడ ఉంటుంది? సరైన బోధలో లేకపోతే ఎక్కడ కలుసుకుందాం? మళ్ళా పరలోకంలో నరకంలోనా? ఇప్పుడు మనం ఇలా కలుసుకున్నప్పుడు ఈ సెమీ క్రిస్మస్ లాగా చక్కగా కలుసుకున్నారు కదా, ఎంత సంతోషంగా ఉంటుంది. ఇదే పరలోకంలో కలుసుకుంటే, పండగప్పుడు బంధువులతో కలుసుకుంటే ఎంత సంతోషం. అదే మనం అందరం కలిసి పరలోకం వెళ్ళాలంటే ఏమీ లేదు, ఆయన ఏం మానుకోమన్నాడో ఏం వద్దన్నాడో వాటిని మనం మానేసుకుంటే వెళ్ళిపోతాం అంతే. అవి మానుకోవడమే చాలా కష్టం. మానుకుంటారా లేకపోతే స్టార్ట్ చేస్తారా ఈ రోజు నుంచి? ఇంకా రోజు దాని ప్రభావం ఉంటుంది కదా. దాని ప్రభావం ఎలా ఉంటుంది? అది బాధ కలుగు చేస్తుంది, అవమానాన్ని కలుగు చేస్తుంది. ఎవడన్నా చూస్తే రేపన్నా చూసుకుంటే మచ్చ, దాని వలన అపకీర్తి, అవమానం చాలా భయంకరంగా ఉంటుంది. కాబట్టి మీకు అర్థమైంది అనుకుంటున్నా ఈ రాత్రి, ఎంతకు మించి విస్తారంగా చెప్పదలుచుకోలే. కాబట్టి దేవుడు ఉన్నదన్నట్లు మాట్లాడతాడు. కాసేపటికి ఎవరు మాట్లాడతారు చెప్పండి? అపవాది మాట్లాడతాడు. ఆఖరి ఒక మాట చెప్తాను చూడండి. యేసు ప్రభువుని గురించి ఎందుకు ఈ లోకానికి వచ్చాడో మాట చెప్పి నేను ముగించేస్తాను. చూడండి, దేవుని యొక్క వాక్యంలో యోహాను సువార్త 18వ అధ్యాయం 37వ వచనం. యోహాను సువార్త 18వ అధ్యాయం 37వ వచనం చదువుదాం. అందుకు పిలాతు, నీవు రాజువా అని ఆయనను అడుగుగా, యేసు, నీవన్నట్టే నేను రాజునే, సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టి తిని, ఇందు నిమిత్తమే నేను ఈ లోకమునకు వచ్చి తిని, సత్య సంబంధి అయిన ప్రతి వాడు నా మాట వినుననెను. అందుకు పిలాతు, సత్యమనగా ఏమిటి అని ఆయనతో చెప్పాను. నేనే మార్గం, తెలుసు కదా మనకి, నేనే సత్యం, నేనే జీవం. సత్యం అంటే ఏంటి? మనకి ఇక్కడ ఇదే యోహాను సువార్త 17వ అధ్యాయము 17వ వచనంలో కనబడుతుంది. చూడండి, యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వచనం. సత్యమందు వారిని ప్రతిష్ఠించే నీ వాక్యమే సత్యం. దేవుని వాక్యంలో రాయబడిన ప్రతి మాట సత్యం. కట్టు కథ కాదు, కల్పన కదా. దీనిలో రాయబడిన ప్రతి ఒక్కటి సత్యం. అందుకే దేవుని సేవకులకు చెప్తా వచ్చాడు, దీంట్లో ఏమి కలపకూడదు, దీంట్లో ఏం పాలల్లో వెన్న తీసేస్తారు కదా. గేదెలో నుంచి వచ్చే పాలు బాగానే ఉంటాయి, వెన్న తీస్తాడు మిషన్లోకి తీసుకెళ్తే అవి పలచబడిపోతాయి. అట్లా ఉన్న కథ బాగుండు. ఇంటికి వెళ్ళిన తర్వాత మన అక్క ఏం చేస్తుంది, దాంట్లో నీళ్ళు కొట్టిద్ది, ఇంకాసిన ఏమవుతాయి, పలసన అయిపోతాయి. వాక్యం కూడా మనం పాడుకుంటాం కదా, పాల వంటిది జుంటె తేనె వంటిది నా జిహ్వకు మహామధురమైనది. ఎలాంటిదంట వాక్యం? పాలల్లో చెత్త ఏమైనా ఉంటుందా? వేస్ట్. టీ పెట్టుకుంటారు, పాలు తాగుతారు, తోడేసుకుంటారు, పెరుగుని మజ్జిగ చేస్తే వెన్న వస్తుంది, వెన్నలో నుంచి నెయ్యి వస్తుంది, నెయ్యిలో వేస్ట్ ఏమైనా ఉంటుందా? దేవుని వాక్యంలో వేస్ట్ అనేది ఏది ఉండదు. దీంట్లో కొంతమంది సేవకులు ఏం చేస్తారంటే, ఇంత శ్రేష్టమైనది ఎందుకు పెట్టాలి వీళ్ళకి, కొంత తీసేద్దాం. ఇంత శ్రేష్టమైనది ఎందుకు పెట్టాలి, కాసిన కలుపుదాం. పాలల్లో నీళ్లు కలిపినా, పాలల్లో నుంచి వెన్న తీసినా దానికి ఉన్న శ్రేష్టత ఈరోజు చాలామంది బోధలు అయ్యే. మీరు పాలు పోయి కానీ ఇట్లా ఏలు ముంచి ఏం చేస్తారు? సరే, మీకు అంత అనుభవం లేకపోతే తోడేస్తే అర్థమైపోద్ది. లేదా కేంద్రానికి తీసుకెళ్తే ఆ డబ్బులు ఇస్తాడు కదా, శాతాన్ని బట్టి డబ్బులు ఇస్తాడు. ఆడ అసలు వెన్న తీయదు, నీళ్లు పోయేది దాంట్లో. ఎందుకంటే ఏం రావాలి? డబ్బులు రావాలి కదా. శ్రేష్టమైన పాలు కేంద్రానికి వెళ్తాయి. అదే నాబోటోడు ఎవడు అనుకో, ఆడికి కాసి నీళ్ళు పోసి తెలియదు కదా, ఎన్ని నీళ్ళు పోసామో తెలియదు, వెన్న ఎంత తీసామో. ఈరోజు బోధలు అట్టున్నాయి.
నేనైనా సరే శ్రేష్టమైన వాక్యాన్ని శ్రేష్టంగా మీకు అందించకుండా వెన్న తీసేసినట్టుగా వాక్యంలో నుంచి కొన్ని తీసేసి, లేకపోతే వాక్యంలో లేని వాటిని కొన్ని కలిపితే మనమందరం అక్కడే ఉంటాం. రేపు ఎక్కడ కలుసుకుంటాం మనం? నేనేం చెబితే అది నమ్ముతారు కదా మీరు. అందుకే బైబిల్ గ్రంథంలో ఒక సంఘం ఉంది, బెరయాలో ఉన్న సంఘస్థులంట. ఆ దైవజనులు ఎవరు వచ్చినా వాళ్ళు చెప్పిన మాటలు అలా ఉన్నవో లేవో వాళ్ళు పరిశీలించేవాళ్ళు అంట. బోధన కూడా మీరు ఏం చేయాలి? మీరు పరలోకం వెళ్ళాలనుకుంటే ఈ బోధ సత్యమైనదా కాదా మీరు సేవకులంగా మేము ఏది పడితే చెబితే మీరు వినకూడదు. వాక్యం ఏం చెప్పిందో, దేవుడు ఏం చెప్పాడో అదే చేయాలి. కాబట్టి ఆయన ఎందుకు వచ్చాడంటే ఈ లోకానికి సత్యమును గూర్చి సాక్ష్యం చెప్పటానికి వచ్చాడు. సత్యమును గూర్చి సాక్ష్యం ఇవ్వటానికి పుట్టాడు. యేసుప్రభు ఎందుకు పుట్టాడు? వాస్తవం చెప్పడానికి పుట్టాడు, నిజం చెప్పడానికి పుట్టాడు. మనం కూడా ప్రభువు బిడ్డలుగా దేవుడు మనతో మాట్లాడినప్పుడు చెప్పండి ఏం చెప్పాలి? వాస్తవం చెప్పాలి. యేసుప్రభు యోహాను సువార్తలో మరికొన్ని విషయాలు అంటాడు. ఆఖరికి ఒక మాట చెప్పి నేను ముగిస్తాను, ప్రార్థన చేసుకుందాం. 8వ అధ్యాయం 31వ వచనం. 8:31. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులయుండి సత్యమును గ్రహించెదరు. అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయునని చెప్పగా దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. సత్యము, నిజము, వాస్తవము ఒక వ్యక్తిని ఏం చేస్తుంది? విడిపిస్తుంది, విమోచిస్తుంది. వాస్తవం చెప్పాలి. సత్యము పలుకు సాక్షి, లేకపోతే నిజము పలుకు సాక్షి అనేక మంది మనుషుల్ని రక్షిస్తాడు. మనకు తెలిసిన వాస్తవాన్ని మనం ఇతరులకి చెప్పి ఇతరులని రక్షించాలి. ఒక డాక్టర్ దగ్గర మేలు పొందితే ఆయన హస్తవాసి మంచిది, ఆయన డాక్టర్ గారు మంచోడు అని చాలామందికి చెప్తావు కదా. సమరయ స్త్రీ చెప్పింది, నన్ను పాపమును గురించి చెప్పాడు, పాపములో నుంచి నన్ను విడిపించిన ఏకైక దేవుడు నజరేయుడైన యేసు అని చెప్పింది. వాళ్ళు కూడా వచ్చారు, యేసు ప్రభు బోధ విన్నారు, వాళ్ళు కూడా యేసు ప్రభువుని వెంబడించారు. కాబట్టి సత్యం, వాక్యంలో ఏం వినాలి? నువ్వు సత్యం వింటే ఆ సత్యమైన వాక్యం నీ బలహీనతలని స్వస్థపరుస్తుంది. నువ్వు వాస్తవం తెలుసుకోవాలి. ఆ సత్యము నిన్ను విడిపిస్తుంది, ఆ సత్యము నిన్ను విమోచిస్తుంది. ఈ సత్యం చెప్పడానికి యేసు ప్రభు పరలోకం నుంచి భూలోకానికి రావలసి వచ్చింది. సత్యమును గూర్చి సాక్ష్యం ఇవ్వటానికి పుట్టాడు. మనకు బాగా తెలిసిన వాక్యం ఏంది? దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఎందుకు పుట్టాడు ఆయన? ఉన్నది ఉన్నట్టు చెప్పటానికి. నువ్వు కూడా ఏమీ దాచుకోకుండా దేవుడు నీతో ఉన్నది ఉన్నట్టు చెప్పేసుకో. నీ పరిస్థితులన్నిటికి ఈ రోజు నుంచి దేవుడు ఏం చేస్తాడు? కనుమరుగైపోతుంది. చెప్పాను కదా, గజ్జికి తగిన మందు పడాలి. నీకేదో నచ్చిన మందు రాసుకుంటే కదా, డాక్టర్ దగ్గరికి వెళ్ళి చేసుకుంటే ఎందుకు వచ్చిందో మొత్తం అది ఎట్లా నయం అవుతుంది, ఆయన చెప్పింది చెప్పినట్టుగా విని ఆ ప్రకారంగా పాటిస్తే ఆ తగ్గుముఖం పట్టిద్దో. నువ్వు విడిచిపెట్టకూడని వాటిని కూడా విడిచిపెట్టడానికి దేవుడు నిన్ను ఏం చేస్తాడు? బలపరుస్తాడు. దేవుడు అలాంటి ఉన్నతమైన కృపతో ఈ రాత్రి వాక్యం విన్న మనల్ని నింపునుగాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. తల్ల వంచండి. దేవుని సేవకులు మిమ్మల్ని ప్రార్థనలో నడిపిస్తారు. ప్రార్థన చేసుకుందాం. అందరం ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుందాం. ఈ రాత్రి మనం నిజం పలుకుతున్నామా, అబద్ధాన్ని పలుకుతున్నామా? నిజాన్ని నమ్ముతున్నావా, అబద్ధాన్ని నమ్ముతున్నావా? అబద్ధము పలికితే గెహాజీకి వచ్చిన కుష్ఠరోగం మనకు వస్తుంది. నిజాన్ని పలికితే మనం నిత్య జీవానికి వెళ్తాం. కాబట్టి దేన్ని నమ్ముతా ఉన్నావు ఈ రాత్రి? వాక్యమే సత్యము. ఎవరో చెప్పింది నమ్మొద్దు. నువ్వు వాక్యాన్ని నమ్మాలి, వాక్యాన్ని చదవాలి. వాక్యం నీకు అర్థం కాకపోతే నువ్వు ఆశీర్వదించబడలేవు. ఒకసారి మనల్ని మనం దేవునికి అప్పగించుకుందాం. ప్రభువా, ఈరోజు నుండి నాయన నేను సత్యమే పలుకుతానయ్యా,
నీ వాక్యమే సత్యమయ్యా అని దేవునికి అప్పగించుకుందాం ఈ రాత్రి ఒక్క నిమిషం. తండ్రి నాయన, నీ యొక్క దైవజనుల ద్వారా, నీ వాక్యము ద్వారా, నీ ఆత్మ ద్వారా నీ వాక్యము మాతో మాట్లాడినందుకే వందనాలు. మా అందరితో నాయన మీరు మాట్లాడినందుకే వందనాలు చెల్లిస్తున్నాం. మహిమయు ఘనత ప్రభావాలు మీకే చెల్లిస్తూ యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.